ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి ముందే చేరిన ఉద్యోగులకు విలీనానికి ముందున్న పాత పద్ధతుల్లోనే పదోన్నతులు అవకాశం కల్పించాలని ఏపీఎస్ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య డిమాండ్ చేశారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం యూనియన్ జోనల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని అన్నారు. అయితే అందుకు ఇతర ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు అంగీకారం అనంతరం గత నెల 28న ఆర్టీసీ ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు ఇమ్మని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంలో విలీనం కాకముందు ఉన్నటువంటి పదోన్నతులకు సంబంధించినటువంటి విధి విధానాలతో విలీనం అనంతరం కూడా పదోన్నతులు ఇమ్మని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు గౌరవ వీసీ ఎండీ గారు ప్రభుత్వానికి పంపించిన నివేదిక మేరకు పదోన్నతులు ఇచ్చేందుకు టీఆర్ఎన్బి అనుమతితో పాటు రవాణా మంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు అనుమతిస్తూ ముఖ్యమంత్రి గారు గత నెల 28వ తారీఖున ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులకు ఎదురు చూస్తున్నటువంటి సుమారు 6,000 మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పదోన్నతులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు కూడా జీఏడీకి సంబంధించినటువంటి కొంతమంది కింది స్థాయి అధికారులు ఇంకా పాత పద్ధతిలోనే ఎట్లా ఇస్తామనే విధంగా మళ్ళీ కేసుని తిరగదోలే విధంగా నిర్ణయాలు చేస్తుండడం వల్ల ఇవాళ ఉద్యోగులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పదోన్నతులకు సంబంధించి అనుమతులు ఇచ్చారో వాటిని వెంటనే ఇచ్చే విధంగా జీవో విడుదల చేయాలని చెప్పి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వానికి 6,000 మందికి పదోన్నతులు వస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కానీ అధికారులు చిన్న చిన్న షాకులు చూపించి పదోన్నతులు జాప్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అనుమతుల మేరకు వెంటనే ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం రావాలని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కేటగిరీల ఉద్యోగులు, అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు, అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు కోరుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వస్తే గతంలో జరిగినటువంటి పీఆర్సీలో జరిగిన ఇబ్బందులు తొలగించడంతో పాటు రివర్స్ పీఆర్సీలో న్యాయం జరుగుతుందని, అలాగే గత ప్రభుత్వం పెట్టినటువంటి 25,000 కోట్ల బకాయిలను కూడా చెల్లిస్తుందని ఎంతో ఆశగా ఎదుర్చోవడం జరిగింది. అంతేకాకుండా మా ప్రభుత్వం వస్తే ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలుగా, ఆర్టీసీ ఉద్యోగులుగా గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 12వ పీఆర్సీని వెంటనే నియమించాలని, గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి 11వ పీఆర్సీ సంబంధించి 24 నెలల అరియర్స్ పీఆర్సీ బకాయిలు, అలాగే డిఏ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని కోరడం అయితే జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు సంబంధించి సుమారు లీవ్ ఎన్కేష్మెంట్ సంబంధించి 3 సంవత్సరాలుగా బకాయిలు రాలేదు. అలాగే గ్రాడ్యుయేట్ సంబంధించి గత ఏడాది డిసెంబర్ నుంచి కూడా బకాయిలు రాలేదు. రిటైర్మెంట్ ఉద్యోగులు బకాయిలు తీసుకోకుండానే కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని గత ప్రభుత్వం ఉన్న హామీలను, ఆ బకాయిలను వెంటనే విడుదల చేయడమే కాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల శ్రీశక్తి పథకం ప్రభుత్వం అమలు చేసింది. ఆ శ్రీశక్తి పథకాన్ని విజయవంతం చేయడం కోసం ఆర్టీసీ ఎంప్లాయీస్గా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆ స్కీమ్ విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ స్కీమ్ విజయవంతం కావాలంటే దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటిని కూడా నెరవేర్చాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6లో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని, స్త్రీశక్తి పథకాన్ని అమలు చేసింది. ఈ అమలు సక్సెస్ఫుల్గా నడిచేదానికి ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. ఈ తరుణంలో ఈ స్త్రీశక్తి పథకము అమలులో కలుగుతున్న ఇబ్బందులను గతంలోనే, అంటే ఇంప్లిమెంటేషన్ కాకముందే అటు ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఆర్టీసీ ఎంప్లాయీస్గా తెలియజేశాం. ఇప్పుడున్న బస్సులు సరిపోవు, ఉద్యోగులు సరిపోరు. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా 3,000 కొత్త బస్సులు, 10,000 మంది ఉద్యోగులను అపాయింట్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. తద్వారానే స్త్రీశక్తి పథకము అమలవుతుంది, సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి తెలియజేశాము. ఇవాళ క్రూ తక్కువగా ఉండడం వల్ల, ఉద్యోగులు తక్కువగా ఉండడం వలన, బస్సులు తక్కువగా ఉండడం వల్ల ఓఆర్ పెరిగి
మహిళలు విపరీతంగా బస్సుల్లో ఎక్కడం వలన ఉద్యోగస్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఆర్టీసీకి 3,000 కొత్త బస్సులను 10,000 మంది ఉద్యోగస్తులను రిక్రూట్మెంట్ చేయటకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తాం ఆర్టీసీలో అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ అనగా దీనికి ఏం వ్యతిరేకం కాదు, దీన్ని ఆహ్వానిస్తూనే కానీ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీని నిర్వహించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీలో 4,000 అద్దె బస్సులు ఉన్నాయి, అది ప్రైవేటు వారు నిర్వహణ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇప్పటి వరకు వచ్చిన ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రైవేటు వాళ్ళ నిర్వహణ వల్ల పూర్తిగా ఆర్టీసీ ప్రైవేటు పరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ప్రభుత్వము ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టాలనుకుంటుందో ఆ ఎలక్ట్రికల్ బస్సులన్నింటినీ కూడా ఆర్టీసీ డ్రైవరు, ఆర్టీసీ కండక్టర్, ఆర్టీసీ మెయింటెనెన్స్ స్టాఫ్ ద్వారా మెయింటైన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీపీటీసీ ఎంప్లాయీస్ను కోరుతున్నాను.